నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెంటిస్ట్ జి హర్ష గారు. నమస్తే అండి. నమస్తే డాక్టర్, మనం కొంతమందిలో చూసినప్పుడు వాళ్ళ పళ్ళు వరుస మధ్యలో సందులు ఉంటాయండి, అంటే గ్యాప్స్ ఉంటాయి, రైట్? ఎందువల్ల ఈ గ్యాప్స్ వస్తూ ఉంటాయి? యూజువల్గా గ్యాప్స్ ఏంటంటే మోర్ దెన్ 5 mm బిట్వీన్ ద టీత్ ఉందంటే స్పేస్, అప్పుడు దాన్ని మేము డయస్టీమా అని అంటాం అనమాట. మా డెంటల్ టెర్మినాలజీలోని వాటిని డయస్టీమా అని అంటాం. అవి యూజువల్గా ఏంటంటే ఫ్రంట్ టీత్కి పైన ఉన్న రెండు పళ్ళు మధ్య సందు బాగా పెద్దగా కొంతమందికి ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ హెరిడిటరీ రీజన్స్. ఇన్ కేస్ వాళ్ళ పేరెంట్స్లో కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఎవరైనా ఒకరికి, గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరికైనా ఈ స్పేసింగ్ ఉంటే దట్ కెన్ పాస్ టు దేర్ చైల్డ్. అవును, అంటూ ఉంటారు కూడా, వాళ్ళ తాతగారికి కూడా ఎలానే ఉండేది అని. సో అట్లాగే సేమ్ అది హెరిడిటరీ ఒక రీజన్ అవుతుంది. కొంతమంది రేసెస్, నీగ్రోస్కి, సౌత్ ఏషియన్స్కి, వీళ్ళకి కూడా కొంచెం ఎక్కువగా ఈ స్పేసింగ్ అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట, వస్తూ ఉంటాయి. స్పేసింగ్ బిట్వీన్ టీత్ అనమాట, ఈ సందులు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చిన్నప్పుడు కనుక పిల్లలు థమ్ సకింగ్ చేస్తూ ఉంటారు. థమ్ సకింగ్ అంటే బొటన్ వేలు పట్టుకొని చీకుతూ ఉంటారు. అలా చేసిన వాళ్ళకి కూడా ఏమవుద్దంటే ప్రెషర్ ఈ బొటన్ వేలు చీకడం మూలంగా ఈ పైన ఉన్న దవడ మీద బాగా పడి ఆ పళ్ళని ఏంటంటే ముందుకి తోస్తాయి అన్నమాట, ఎత్తుపళ్ళు వస్తాయి అంటూ ఉంటారు. దాంతోపాటు ఈ రెండు పళ్ళు కూడా, 4 పళ్ళు మధ్యన కూడా సందు బాగా పెద్దగా ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో కాజ్ ఏంటంటే టంగ్ థ్రస్టింగ్ అని అంటామండి. టంగ్ థ్రస్టింగ్ అంటే నాలుగుతోటి ఇట్లా నాలుగుతోటి కూడా ముందుకు తోస్తూ ఉంటారు పిల్లలు చిన్నప్పుడు అన్నమాట. ఇది బాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గ్రోయింగ్ ఏజ్లో చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే టంగ్ నుంచి కూడా ఈ పై దవడ మీద బాగా ప్రెషర్ పడి ముందు 4 పళ్ళు కానీ 6 పళ్ళకు మధ్యన సందు ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ చిన్నపిల్లల్లో కూడా ఈ పళ్ళు వచ్చే టైం అండి, పర్మనెంట్ టీత్ వచ్చే టైం, అదేంటంటే 8 to 9 years. దాన్ని ఏమంటామంటే మేము మిక్స్డ్ డెంటిషన్ స్టేజ్ అని అంటాం. అంటే రెండు పాల పళ్ళు ఉంటాయి, అటు పర్మనెంట్ పళ్ళు రెండు ఉంటాయి అన్నమాట. ఆ టైంలో వచ్చే టైంలో కూడా మీకు స్పేసెస్ బాగా కనిపిస్తాయి. జనరల్గా పళ్ళు ఊడిపోయిన తర్వాత వస్తూ ఉంటాయి కదండి కొత్త దంతాలు, ఆ టైంలో ఎక్కువగా మనము ఈ గ్యాప్స్ అవన్నీ చూసేయచ్చు అంటారా? చూస్తామండి. యూజువల్గా పర్మనెంట్ టీత్ అయ్యి వచ్చే టైంలోనే మనం చూస్తామన్నమాట గ్యాప్స్. అవి చూసినా కూడా పర్మనెంట్ టీత్ అన్నీ వచ్చేసిన తర్వాత దానంతట అవే కరెక్ట్ అయిపోతాయి. మనమే అప్పుడు కంగారు పడక్కర్లా. చిన్నపిల్లలకి ఆ టైంలో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అట్ ద ఏజ్ ఆఫ్ 10-12 years దాటే టైంకి ఏంటంటే అన్ని పర్మనెంట్ టీత్ వచ్చేస్తాయి 12-13 yearsకి. ఆ టైంకి ఏమవుద్దంటే అయ్యంతటా అవే న్యాచురల్గానే సర్దుకుపోతాయి అన్నమాట. సో పిల్లల్లో అది అనమాట. నెక్స్ట్ కొన్నిసార్లు ఏంటంటే హై ఫ్రెండ్లీ అటాచ్మెంట్ అంటాం. అంటే ఏంటంటే ఈ పైన పెదవిను చిగురికి ఒక చిన్న టిష్యూ అటాచ్మెంట్ ఉంటుంది. పెదవెళ్ళి గమ్కి అటాచ్ అవ్వడానికి ఒక చిన్న టిష్యూ ఉంటుంది. అది మటుకు బాగా హైగా అటాచ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఏంటంటే దాని మూలంగా కూడా ప్రెషర్ కాజ్ అయ్యి పైన 2 పళ్ళ మధ్యన సందు పెద్దగా ఏర్పడుతుంది అనమాట. సో ఇవి అనేక కారణాలు. కొంతమందిలో ఏమవుతుందంటే చిన్నగా పళ్ళు ఏర్పడతాయి, ఫామ్ అవటమే చిన్న పళ్ళు ఫామ్ అవుతాయి, అప్పుడు కూడా మీకు స్పేసింగ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే చిన్న పళ్ళు పెద్ద జా సైజు, అంటే దవడ సైజు పెద్దగా ఉండటము, పళ్ళ సైజు చిన్నగా ఉండటం మూలంగా కూడా మీకు గ్యాప్స్ ఏర్పడతాయి అన్నమాట. సమ్టైమ్స్ ఈవెన్ గమ్ ఇన్ఫెక్షన్, చిగురులో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి బాగా, అంటే పెద్దవాళ్ళకి చిగురు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడంతో చిగురు చుట్టూ ఈ పాచి అంతా పేరుకుపోవడంతో ఆ బ్యాక్టీరియా ఏంటంటే చిగుళ్ళు వాపు చేసి బాగా ఇన్ఫెక్షన్ చేస్తాయి. అంటే మీరు చెప్తున్న రీజన్ ఇప్పుడు ఏదైతే ఉందో, నార్మల్గా అయితే పళ్ళు బాగానే ఉంటాయి, బట్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో అప్పుడు ఈ సందులు కూడా ఏర్పడతాయి అనమాట. ఇది గమ్ ఇన్ఫెక్షన్ క్రానిక్ అంటే బాగా, సో రీజన్స్ వేరే ఉన్నాయి, చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి అనమాట. ఏ రకంగా మనకి అవుతుందో చూసుకొని దాని ప్రకారంగా మనము ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఇప్పుడు జనరల్గా మీరు 2 రీజన్స్ చెప్పారు కాబట్టి మనం ఫస్ట్ రీజన్ గురించి మాట్లాడుకుందామండి. సో పళ్ళు ఊడిన తర్వాత హెరిడిటరీగా వచ్చే సందులు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు థమ్ సకింగ్ కావచ్చు, ఇలాంటప్పుడు భయపడిపోవాలా పేరెంట్స్? ట్రీట్మెంట్కి వెళ్ళాలా? టంగ్ సకింగ్, టంగ్ థ్రస్టింగ్, థమ్ సకింగ్ ఈ హ్యాబిట్స్ ఉంటే మటుకు ఆ టైంలో మీరు దగ్గర డెంటిస్ట్కి వెళ్తే వాళ్ళ దగ్గర కొన్ని రకాల అప్లయన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ అప్లయన్సెస్ తోటి ఏంటంటే ఆ టంగ్ థ్రస్టింగ్ని ఆప్ చేయడానికి వీలవుతుంది. అవి ఏంటంటే డెంటిస్ట్ దగ్గర వెళ్తే చూస్తారనమాట, ఫస్ట్ అనలైజ్ చేస్తారు ఆ కిడ్నీ. నిజంగానే టంగ్ థ్రస్టింగ్ ఉంటే మనకి క్లియర్గా కనపడుతుంది అనమాట. ఉన్నప్పుడు ఏం చేస్తామంటే టంగ్ థ్రస్టింగ్ కానీ ఒక చిన్న అప్లయన్సెస్ ఉంటాయి, అవి నోట్లో మనం పై దవడికి ఫిక్స్ చేస్తాం. సో చిన్న బాబు ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటాడో అదేంటో పెట్టనివ్వదనమాట. సో అలాంటివి కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి అనమాట. ఆ అప్లయన్సెస్ పెట్టుకుంటే సో ఇమీడియట్గా మనం ఆ హ్యాబిట్ని బ్రేక్ చేయొచ్చు. ఏదర్ మనకి థమ్ సకింగ్ హ్యాబిట్ కానీ టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ కానీ ఏదున్నా కూడా బ్రేక్ చేసే అప్లయన్సెస్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అనమాట.
మన దగ్గర ఉన్న లోకల్ డెంటిస్ట్కి వెళ్తే డెఫినెట్గా ఆయన చూసి మనం ఇంప్రెషన్ తీసుకొని తయారు చేయించి అది ఫిక్స్ చేస్తాము. అది ఒక 6 months 7 months వాడితే ఇమీడియట్గా మీకు ఆ హ్యాబిట్ బ్రేక్ అయిపోతుంది. ఎప్పుడైతే హ్యాబిట్ బ్రేక్ అయిపోద్దో మీకు ఈ టంగ్ సకింగ్ థమ్ సకింగ్ మూలంగా వీటి మీద ప్రెషర్ మటుకు మీకు పై దవడ మీద పడదనమాట. ఈ దవడ పడకపోవడంతో మీకు సో ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు ఇది అంతా మనం చిన్నపిల్లలు చూడొచ్చు, రైట్, మనం మాట్లాడుకున్నది. బట్ పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పటి వరకు పళ్ళు బాగానే ఉంటాయి, అందంగానే ఉంటాయి, బట్ అనుకోకుండా సడన్ గా గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఏ ఏజ్ గ్రూప్ నుంచిలో మనం చూడొచ్చు? ఏ ఏజ్ గ్రూప్లో అయినా అవ్వచ్చు అండి. పెద్దవాళ్ళని యూజువల్గా ఏంటంటే 40 years ఆ టైంలో దాటిన వెంటనే 40-45 years దాటంగానే యూజువల్గా గ్యాప్స్ తొందరగా ఫామ్ అవుతాయి. 50+ వాళ్ళకి ఇంకా తొందరగా ఫామ్ అవుతాయి అనమాట. అంటే గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటాయండి. ఇంకా 60+ వాళ్ళకి ఇంకా తొందరగా వస్తాయి. మీరు ఎప్పుడు వింటూ ఉంటారు 60+ మన ఇంట్లో ఏజ్డ్ పీపుల్ నాకు పళ్ళు మధ్యన సందు వచ్చేసింది, ఏది తిన్నా కూడా నాకు అక్కడ ఇరుక్కుపోతుంది అని చెప్తూ ఉంటారనమాట. సో అది అప్పుడు ఏంటంటే మనం అనలైజ్ చేయాలి, ఎందుకు వచ్చింది అనేది చూడాలన్నమాట. మెయిన్లీ వాళ్ళకి ఏమవుతుందంటే గమ్ ఇన్ఫెక్షనే మెయిన్ కారణం అవుతుంది. పెద్ద ఏజ్లో జరిగేది ఎప్పుడు ఏంటంటే గమ్స్ సరిగ్గా మెయింటైన్ చేసుకోరనమాట. అంటే క్లీనింగ్ సరిగ్గా ఉండదు. మనం తిన్న ఫుడ్ పార్టికల్స్ అంతా జిగురులాగా ఫామ్ అయిపోయి అది పళ్ళ మీదనే జిగురులాగా అంటికిపోతుంది. అది సరిగ్గా క్లీన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు అది ప్లాక్ లాగా ఫామ్ అయిపోతుంది. ఆ ప్లాక్ ఏంటంటే కంటైన్స్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన చిగురుని తినటం మొదలు పెడుతుంది అనమాట. సో చిగురు ఇన్ఫెక్షన్ వస్తుంది. చిగురు ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో మీకు చిగురు ఫస్ట్ కలర్ మారిపోతుంది. పింకిష్గా ఉండాల్సిన చిగురు రెడ్డిష్గా అవుతుంది. రెడ్డిష్ నుంచి తర్వాత ఏమంటే మనం బ్రషింగ్ చేసేటప్పుడు లైట్గా బ్లీడింగ్ అవుతుంది చిగురు నుంచి. తర్వాత వచ్చేసి చిగురు మీకు రిసెషన్, చిగురు కరిగిపోవడం మొదలు పడుతుంది అనమాట. దాంతో అప్పుడు ఏమవుతుందంటే గ్యాప్స్ వచ్చేస్తాయి. అప్పుడు మనం ఏంటంటే అప్పుడు చిగురుకి ట్రీట్మెంట్ చేసి అప్పుడు ఆ సందుల్ని మనం క్లోజ్ చేస్తాం. ముఖ్యంగా 40+ నుంచి యూజువల్గా 50+ అనుకోండి. 40 years వరకు యూజువల్గా అందరూ మెయింటైన్ చేసుకుంటారు. 50 years నుంచి ఇంకేంటంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు మీరు ఎలాంటి టెస్ట్లు ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి. చిన్న గ్యాప్ అనుకోండి, మరి అంటే అరౌండ్ 6 mm 7 mm అండి, ఐమ్ టెలింగ్ ఓన్లీ మిల్లీమీటర్, 6 mm 7 mm అంత స్పేసెస్ ఉన్నాయనుకోండి, సింపుల్ ట్రీట్మెంట్ ఉంటాయన్నమాట. దిస్ ఆర్ కాల్డ్ యాజ్ కాంపోజిట్ రెజిన్ సిమెంట్స్ అని ఉంటాయి మా దగ్గర. మీరు లోకల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ కాంపోజిట్ రెజిన్ సిమెంట్ని ఏం చేస్తారంటే అవి ఏంటంటే పంటి కలర్లోనే ఉంటాయి, మనకి రకరకాల షేడ్స్లో అవైలబుల్ ఉంటాయి. దే కెన్ డైరెక్ట్లీ 100% మ్యాచ్ విత్ యువర్ న్యాచురల్ టీత్ తోటే మ్యాచ్ చేసి ఆ సందుల మధ్యన ఈ సిమెంట్ని అక్కడ లేజర్ లైట్ ఒకటి ఉంటుంది, అంటే లో ఇంటెన్సిటీ యూవీ లైట్ ఉంటుందండి. ఆ యూవీ లైట్ తోటి పెట్టి మనము ఆ రెజిన్ సిమెంట్ని అక్కడ పెట్టి ఫిక్స్ చేసేస్తాం అనమాట. ఆ సందుల గ్యాప్ని పూర్తి చేస్తాం. మీకు ఏంటంటే పళ్ళలాగానే ఉంటుంది, అది పంటి కలర్లోనే ఉంటుంది కాబట్టి అది వెరీ సింపుల్ టెక్నిక్. అండ్ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు బయటకు వెళ్ళడానికి. దీనికి ఎటువంటి ఇంజెక్షన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఏరియాని జస్ట్ కెమికల్ ట్రీట్మెంట్ చేసేసి మనకు ఆ సిమెంట్ అక్కడ పెట్టేసి ఆ యూవీ లైట్ పెట్టంగానే అది గట్టిపడిపోయి ఆ సందుని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే 6 to 7 mm గ్యాప్ ఉంటేనే ఆ టైంలోని ఈ కాంపోజిట్ రెజిన్ సిమెంట్స్ అనే ఉంటాయన్నమాట. కాంపోజిట్ సిమెంట్ అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సెకండ్ ఏంటంటే ఇంకొంచెం ఒక 8 mm, ఇంకొక 8-9 mm 10 mm ఆ గ్యాప్స్ ఉంటే వెనియర్స్ అని ఉంటాయండి. వెనియర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ పోర్సిలిన్ వెనియర్ అనమాట. పోర్సిలిన్ అంటే పింగాని తెలుగులో. దాన్ని ఏంటంటే మనము పంటి పైన అప్పర్ సర్ఫేస్ అంటే ఈ పైన సర్ఫేస్ ఒక 1 mm అని మనం రెడ్యూస్ చేయాలి. ఎనామిల్ని రెడ్యూస్ చేసుకుంటాం, షేప్ని చేస్తాం అనమాట. ఎక్కడెక్కడ 2 పళ్ళు మధ్యన సందు ఉన్నాయి కదా, 2 పళ్ళని ఎనామిల్ని కొద్దిగా అరగదీస్తాం. పైన ఓన్లీ పైన సర్ఫేస్ ఒకటే అరగదీసి దాన్ని మనం ఇంప్రెషన్ తీసుకొని ల్యాబ్కి పంపిస్తే ఈ పోర్సిలిన్ తోటి ఇట్లా చిన్న పెంకులాగా సేమ్ షేప్ పంటి షేప్ లాగానే వచ్చేసి ఆ గ్యాప్ని క్లోజ్ చేస్తామన్నమాట. ఇది కూడా చాలా ఎస్థెటిక్, చాలా కాస్మెటిక్గాను ఉంటుందండి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ పెట్టుకునేటప్పుడు మీరు ఏమైనా యాపిల్స్ కానీ లేకపోతే గోవా అలాంటివి గట్టి మటుకు దాంతో కొరకడానికి అవకాశం ఉండదు అనమాట. అంటే ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపేనా? ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత యూజువల్గా చెప్తాం అనమాట, దాంతో మీరు ఎక్కువ కొరకండి, చిప్ ఆఫ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్ని మంత్స్ అని ఏమైనా ఉంటుందా లేకపోతే ఇంకా? యూజువల్గా 1-2 years వరకు 3 years వరకు ఏం అవ్వదు అనమాట. ఆఫ్టర్ 4th-5th year కొంచెం అవి లూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తర్వాత అన్ని తినేయచ్చు. సో అది ఒకటి కాస్మెటిక్గా బాగుంటుంది. నాకు టీత్కి ఎటువంటి ఇది సెకండ్ది ఏంటంటే మనం పైన ఎనామిల్ తీస్తున్నాం. ఇప్పుడు నాకు టీత్ని ఎటువంటి డిస్టర్బ్ చేయొద్దు, ఉన్న గ్యాప్స్ని క్లోజ్ చేయండి అంటే
మనం బ్రేసెస్ వేసుకోవచ్చు అనమాట. బ్రేసెస్ అంటే క్లిప్స్ అనమాట. ఈ క్లిప్స్ తోటి ఏంటంటే 6 months to 9 monthsలో మనకి ఎంతెంత గ్యాప్స్ ఉన్నాయో చూసుకొని, అంటే ఎంత స్పేస్ ఉందో చూసుకొని 6 to 9 monthsలో మనకి క్లిప్స్ తోటి ఎటువంటి పనిని మనం డిస్టర్బ్ చేయకుండా ఆ గ్యాప్స్ని క్లోజ్ చేసేయచ్చు. అదే మన క్లిప్స్ అండి. క్లిప్స్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా అలైనర్స్ అని కూడా వచ్చినాయి. మన పళ్ళల్లోనే కలిసిపోతున్నాయి. పళ్ళలోనే కలిసిపోతాయి. ఇన్విజిబుల్ అలైనర్స్ అని వచ్చినాయి. అవి ఏంటంటే అసలు క్లిప్స్ అంటే ఎవ్రీ టైం మీరు ఎవ్రీ మంత్ డెంటిస్ట్ దగ్గర రావాలి, వైర్ మార్చుకోవాలి. దీంట్లో ఏంటంటే ఎటువంటి వైర్స్ అయి ఉండవు అనమాట. సో దానివల్ల ఈ అలైనర్స్ అని అంటాం. ఆ అలైనర్స్ ఏంటంటే పేషెంటే పెట్టేసుకోవచ్చు అనమాట. మనం తయారు చేసి ఇచ్చేస్తాం ల్యాబ్లోంచి. అది ఏంటంటే అరౌండ్ 12 to 17 hours పర్ డే వేర్ చేయాలి. వేరు చేసుకుంటే అవి ఆ అలైనర్స్ ఏంటంటే ఆ పళ్ళని మొత్తం క్లోజ్ చేసేసి కదిపేసి క్లోజ్ చేసేస్తాయి గ్యాప్స్ అన్నిటిని. సో అది లేటెస్ట్ అండి. అలైనర్స్ తోటి మచ్ బెటర్ అనమాట. ఇదంతా కాకుండా పైన ఒకవేళ కనుక ఈ హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఉంటే మటుకు, అంటే ఈ లిప్ నుంచి చిగురికి అంటుకుండే ఒక టిష్యూ ఉంటుంది, అది బాగా హైగా ఫ్రీనల్గా ఉంటే మటుకు దాన్ని సర్జరీ చేసి కట్ చేసేస్తాం అనమాట. ఓకే, అది కారణం కాబట్టి. సో ఆ టీత్ ఉన్న పొజిషన్ బట్టి మీ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఒకవేళ కనుక గమ్స్ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ సందులు ఏర్పడితే మటుకు అప్పుడు మీరు డీప్ స్కేలింగ్ చేయాలి. అంటే డీప్ క్లీనింగ్ చేసుకుంటాము. దాని తర్వాత రూట్ ప్లేనింగ్ అని ఇంకొక ప్రొసీజర్ ఉంటుంది, అది అవసరం పడితే అది చేస్తాము. తర్వాత వచ్చేసి ఫ్లాప్ సర్జరీ అవసరం పడితే, బాగా గమ్స్ బాగా డ్యామేజ్ అయ్యి ఉంటే మటుకు ఫ్లాప్ సర్జరీ అని ఉంటుంది. వాటితోటి ఆ గమ్ ఇన్ఫెక్షన్ మొత్తం క్యూర్ చేసేసి అప్పుడు ఇవి ఏవైనా మనం చేసుకోవచ్చు అనమాట. జనరల్గా ఈ డెంటల్ ట్రీట్మెంట్లు అనేవి చాలా కాస్ట్లీ అని వింటూ ఉంటామండి. ఎంత కాస్ట్ అంటారు? ఇవి ఇప్పుడు ఈ కాంపోజిట్ రెజిన్ సిమెంట్స్ అనేవి మరీ అంత ఎక్స్పెన్సివ్ అయితే ఉండవండి. వెనీర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కొద్దిగా రెజిన్ సిమెంట్స్ మీద కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బ్రేసెస్ అది కూడా మరీ అంత ఎక్స్పెన్సివ్ అయితే, సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయొచ్చు, ఈజీగా ఎఫోర్డ్ చేయొచ్చండి. కొద్దిగా అలైనర్స్ ఒక్కటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కొద్దిగా అబవ్ రేంజ్ ఉంటాయి, అరౌండ్ 1 lakh ఆ రేంజ్ అవుతాయి. వెనీర్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ అలైనర్స్ అయితే. మిగతావన్నీ మీకు రెజిన్ సిమెంట్స్ అవన్నీ అయితే అరౌండ్ 1000 rupees అలాంటి రేంజ్లోనే అయిపోతాయి. మీకు కాంపోజిట్ రెజిన్ సిమెంట్స్ వెనీర్స్ అయ్యి ఏంటంటే అరౌండ్ 4,000 to 5,000 ఆ రేంజ్లో అవుతాయి ఒక్కొక్క పంటకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో పళ్ళ మధ్య సందులు ఎందుకు ఏర్పడతాయి, రీజన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.